ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ప్రాచీన భారత సమాజంలో వంశ పరంపర, కుల స్వరూపం, ఆచార విధానాలను గుర్తించేందుకు గోత్ర వ్యవస్థే మూలస్తంభం. సంస్కృత భాషలో గో అనే పదానికి వేదం, భూమి, గోవు వంటి విభిన్న అర్థాలున్నాయి. ఆధ్యాత్మిక దృష్టిలో జ్ఞాన పరంపరతో అనుసంధానమైన ఒక భావనగా గోత్రాన్ని పండితులు విశ్లేషిస్తారు. గోత్రం అనేది ఒక మూల పురుషుడు లేదా ఋషి నుండి ప్రారంభమైన వంశ పరంపరను సూచించే గుర్తింపు. ప్రాచీన భారతీయ సమాజంలో వంశ, కుల, ఆచార పరంపరల్ని వ్యవస్థీకరించేందుకు ముఖ్యమైన అంశమే ఈ గోత్రం. గో అంటే పశువు లేదా వంశం, త్ర అంటే రక్షణ. గోత్రం అంటే వంశాన్ని రక్షించేది అనే భావం కూడా ఉంది. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఒక మహర్షిని గురువుగా స్వీకరించేవారు. ఆ ఋషి పేరు వారి వంశానికి గుర్తుగా ఉంటుంది. ఉదాహరణకు మహర్షుల సంతతిగా భావించి వారి పేరును గోత్రంగా చెప్పుకుంటారు. అలా వారి పేరుతోనే గోత్రాలు ఏర్పడేవి. అలా ఏర్పడినవే కాశ్యప గోత్రం, భారద్వాజ గోత్రం, వశిష్ఠ గోత్రం, అత్రి గోత్రం, గౌతమ గోత్రం. ఈ గోత్రం ద్వారా వ్యక్తి ఏ ఋషి పరంపరకు చెందినవారో తెలుస్తుంది. కాలక్రమంలో ఉపగోత్రాలు కూడా రూపుదిద్దుకున్నాయి. కాలం గడిచే కొద్దీ సమాజం విస్తరించడంతో దేవతలు, వృక్షాలు, పుష్పాలు, విశిష్ట వ్యక్తుల పేర్ల ఆధారంగా ఉపగోత్రాలు, కొత్త గోత్రాలు రూపుదిద్దుకున్నాయి. వివాహాలు, పూజలు, శ్రాద్ధాది సంస్కారాల్లో గోత్ర ప్రస్తావన కీలకం. ఇది కేవలం మతపరమైన గుర్తింపే కాక వంశ చరిత్రను, పూర్వీకుల పట్ల గౌరవాన్ని తెలియజేసే సాంస్కృతిక చిహ్నం. వివాహంలో గోత్ర ప్రాముఖ్యత చాలా విశిష్టమైనది. ఒకే గోత్రానికి చెందిన వారు సహోదరులుగా భావించబడతారు. అందుకే హిందూ సంప్రదాయంలో ఒకే గోత్రంలో పెళ్లి చేయరు. ఇక పూజల్లో ఎందుకు గోత్రం పేరు చెబుతారంటే పూజ, శ్రద్ధ, హోమాలలో అముక గోత్రః, అముక శర్మ అని చెప్పడం ద్వారా మన వంశ పరంపరను దేవుడు ముందుంచి పూజ చేస్తున్నామనే భావం. ఇది వంశ పరంపరను, జన్యు సంబంధాలను సంరక్షించేందుకు ఏర్పడిన సంప్రదాయంగా భావించబడుతుంది. అలాగే పూజలు, శ్రాద్ధాది కర్మలు, ఉపనయనం వంటి సంస్కార సందర్భాల్లో గోత్ర ప్రస్తావన అనివార్యంగా అనుసరించబడుతోంది. ఆధునిక కాలంలో కూడా చాలా మంది తమ కుటుంబ చరిత్రను గుర్తించడం ద్వారా ఈ గోత్రం ద్వారానే తమ మూలాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే గోత్రం అంటే కేవలం పేరు కాదు, అది వంశ చరిత్రకు గుర్తు. అది మన పూర్వ ఋషుల స్మరణ, మన సంప్రదాయానికి మూల స్తంభం. ఇవి గోత్రం విశేషాలు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.